విషయం ఏంటంటే, దేవుడికి నువ్వు ఎలాంటి వాడివో అవసరం లేదు. ఆయనతో నీకుండే సహవాసం తప్ప ఆయనకి ఏం అవసరం లేదు. నీ పేరు అవసరం లేదు, నీ ఐడెంటిటీ అవసరం లేదు, నువ్వు ఎక్కడ పుట్టావు అవసరం లేదు, నీకు తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, నీకు స్నేహితులు ఉండకపోవచ్చు, నీ శరీరం బాగోకపోవచ్చు. నువ్వెలా ఉన్నా సరే దేవుడికి నువ్వు కావాలి. నీ మనసు విరిగినలిగిన హృదయంలో ఏసై ఆసన్నుడై ఉంటాడు అనమాట. నీ హృదయం విరిగినలిగిన హృదయంతో ప్రార్థన చేస్తూ ఉండి ఏసై కోసం నువ్వు తృష్ణ కలిగి ఉంటే ఆయన నిన్ను ఈ దేశం ఇక్కడ కాకపోతే ఇంకో చోట వాడుకుంటాడు, ఇంకో చోట కాకపోతే ఇంకో చోటైనా వాడుకుంటాడు. కానీ వాడుకోకుండా మాత్రం ఉండడు, ఎప్పటికైనా వాడుకుంటాడు. నీలో ఆ తృష్ణ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఫాస్ట్ గారు చెప్తా ఉంటారు, ఒక బాణాన్ని వదిలితే ఎక్కడికి వెళ్ళి పడిద్దో మనకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసి చేసి ఆ బాణాన్ని దేవుడిని గట్టిగా లాగిస్తూ ఉంటే దేవుడు ఒక్కరోజు వదులుతాడు, అది ఎక్కడికి వెళ్ళి పడిద్దో తెలియదు అనమాట. నీ జీవితం కూడా దేవుడి చేతిలో వదిలిన బాణంలాగా ఉండాలన్నమాట.